హలో ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేసినప్పుడు అయిపోతుంది, తప్పకుండా అయిపోతే ఇవ్వండి ఫ్రెండ్స్. గులాబీలు గుత్తులుగా పూయాలి అంటే, గార్డెన్లో ఏ పువ్వులైనా సరే గుత్తులుగా పూయాలంటే మొక్కలు వేరు తుంచే పురుగులను, అలాగే మొక్కలోని యాసిడిటీని తగ్గించే ఒక మంచి ఫర్టిలైజర్ అయితే చూపిస్తాను. నిజంగా ఇది మొక్కలకే కాదు, మన బాడీకి కూడా చాలా మేలు చేస్తుంది. ఇలాంటివి దొరికినప్పుడు ఖచ్చితంగా కనీసం ఒక్కసారైనా మొక్కలకి ఇచ్చారంటే ఆ మొక్క ఎప్పటికీ చనిపోకుండా ఎప్పటికీ బ్రతికే ఉంటుంది. అలాంటప్పుడు ఈ ఫర్టిలైజర్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. ఇక్కడ చూడొచ్చు మీరు, మనం ఇస్తున్న పోషకాలను బట్టే పువ్వులు ఇవన్నీ కూడా గుత్తులుగా వస్తున్నాయి. ఇలా గుత్తులుగా పువ్వులు రావడానికి మొక్క అనేది ఎప్పుడు కూడా ఒక 6 years నుంచి నా మొక్క ఇలా బ్రతుకుందంటే దానికి కారణం నేను ఇస్తున్న పోషకాలు. ఎందుకంటే కొంతమందికి వేరు కుళ్ళిపోయి మొక్కల్లో వేడి పెరిగి మొక్క చనిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అదంతా కూడా మొక్కల్లో ఉండే వేడిని తగ్గించడానికి ఈ గోందుతో ఒక మంచి ఫర్టిలైజర్ అయితే మీకు చూపిస్తాను. చాలామందికి ఇదే సమస్య, వేరు కుళ్ళిపోయి చనిపోతూ ఉంటాయి మొక్కలు. వేరులోని అంటే మనకు తెలియక ఏది పడుతుంది వేస్తారు కదా ఫర్టిలైజర్స్, వాటి వల్ల కూడా వేడి ఎక్కువై కూడా మొక్కలు చనిపోతూ ఉంటాయి. మొదల్లో వేరు అనేది కుళ్ళిపోతూ ఉంటుంది. మన గార్డెన్లో ఎప్పుడైనా సరే ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా పర్ఫెక్ట్ సైజులో పువ్వులు అలాగే కూరగాయలు కూడా అదే విధంగా వస్తాయి. ఈ మధ్యనైతే సమ్మర్లో బాగా అసలు ఎట్లా వస్తున్నాయి అంటే కనకాంబరాలు విపరీతంగా వస్తున్నాయి, గుత్తులుగా. అసలు ఈ పెట్టి ఇంకా 2 months అయినట్టుంది నేను కనకాంబరం ముక్కలు పెట్టి, అంతే. సంక్రాంతి తర్వాతనే పెట్టిన. ఇది ఈ గోందు ఏంటంటే నైట్ వాటర్లో నానేసి తర్వాత ఇది జెల్గా మారినప్పుడు మళ్ళీ వాటర్లో కలిపి, ఓన్లీ ప్లెయిన్ వాటర్ కాకుండా ఏదైనా బియ్యం కడిగిన వాటర్ కానీ పప్పులు కడిగిన వాటర్ కానీ ఏదైనా పిండి నానబెట్టుకున్న వాటర్ కానీ దాంట్లో కలపవచ్చు. నేనైతే గోధుమ పిండి చపాతీ పెట్టుకున్నాను కదా, ఆ బౌల్లో కొంచెం బియ్యం కడిగిన వాటర్ వేసాను. ఇప్పుడు నానబెట్టుకునే గోందు జెల్ ఏదైతే ఉందో ఇది సమ్మర్లో ఏంటంటే మొక్కలకు చాలా మంచిది అనమాట. అంటే సమ్మర్లో మొక్కలకు చాలా వేడి వల్ల చాలా వరకు మొక్కలు చనిపోతుంటే ఇది చాలా చల్లదనం, ఇది బాడీకి కూడా చాలా మంచిది. ఇది ఇక్కడ ఈ గోందు చూసారుగా, ఒక్కటేస్తే సరిపోతుంది, అంత చాలా అంటే జెల్ అయ్యి ఒక్కటే గ్లాస్లో నానవేసి చూడండి, చాలా జెల్ అవుతుంది. చూస్తే చిన్నగా అనిపిస్తుంది కానీ అది నానిన తర్వాత నైట్ మనం వాటర్లో వేసి పెట్టామనుకో మార్నింగ్ కల్లా ఇలా ఉబ్బిపోతుంది, జెల్లు లాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనం కూడా షర్బత్లో కానీ ఏదైనా జ్యూస్లో కానీ నానబెట్టుకొని కలుపుకొని తాగితే మన బాడీలోని హీట్ని తగ్గిస్తుంది. ఈ సమ్మర్లో మన బాడీకి చాలా మంచిది. యాక్చువల్లీ నేను రోజు తాగుతాను, అదే క్రమంలో నేను కొంచెం ఎక్కువగా చేసుకున్నాను అని చెప్పేసి ఈరోజైతే మొక్కలకి ఇస్తున్నాను. ఇలా వాటర్లో నానేసిన తర్వాత చూసారు కదా, ఇలా జెల్ లాగా ఫామ్ అవుతుంది. నేను ఫస్ట్ డే తెలియక 3-4 వేసాను అనమాట. 3-4 వేయడం వల్ల ఏంటంటే ఇంకెక్కువ ఫామ్ అయింది. ఇంకా సరే ఎట్లా అంటే నేను ఇది వాడబట్టి 2-3 years అనమాట నేను వాడబట్టి. ఇంకా నేను మొక్కలకు కూడా ఇది చాలా మంచిదని చెప్పేసి, ఒకవేళ మీకు ఇది లేకపోతే మీరు ఇంకా ఇప్పుడు మన దగ్గర ఎండిపోయిన నిమ్మకాయలు ఉంటాయి కదా, ఎండిపోయిన నిమ్మకాయలు అంటే కొయ్యనివే మంచి కాయలే ఎండిపోయినట్టుగా అవి వాటర్లో వేయండి. వాటర్లో వేసి కట్ చేసి వేసి ఇది ఒక్క రోజంతా నేను పక్కకు పెట్టుకున్నాను. ఎండిపోయిన అన్నీ కూడా మంచిగా సాఫ్ట్గా అయ్యి ఆ జ్యూస్తో సహా పెట్టాను. నేను జ్యూస్ వేరే పిండి వేసుకోలేదు. ఇప్పుడు నేను ఆ బకెట్లో నుంచి ఇందులో పోసేసాను కదా, ఇది కూడా మన మొక్కలకు చాలా మంచిది అనమాట. ఇప్పుడు మనం గోందు కలుపుకున్న వాటర్ ఏదైతే ఉందో అది కూడా ఇందులో కలిపేసాను. ఇంకా వాటర్లో కలిపేసి ఇంకా డైరెక్ట్గా మొక్కలకి ఇవ్వటమే. ఇది చపాతి పిండిలో కలిపాను, అదే దీంట్లో కలిపేస్తున్నాను. నిజంగా మొక్కలకు చాలా చాలా మంచిది ఫ్రెండ్స్. ఒక్కసారి మీ దగ్గర ఉంటే ట్రై చేయండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతేనేమో ఇలా నిమ్మకాయలని కట్ చేసి వాటర్లో ఒక రోజంతా నైట్ నాననిచ్చుకొని ఆ వాటర్ని నేను బాగా మెదిపేశాను అనమాట. అది ఆ వాటర్ని ఇంకా మొక్కలకి ఇచ్చాను. ఇలా గులాబీ, కనకాంబరాలు, మందార, మల్లె చెట్లకైతే అన్నిటికీ ఇస్తున్నాను. ప్రతి ఒక్క మొక్కకు ఇవ్వచ్చు, చాలా బాగా పనిచేస్తుంది, చాలా మంచిది కూడా మొక్కలకి.
మొక్కలకు వేరు తెగుళ్ళు, వేరు కుళ్ళిపోవడం ఇలాంటి అన్ని సమస్యలకు చాలా బాగా పనిచేస్తుంది. ఎండాకాలం కూడా ఎండ తాకిడి నుంచి మొక్కలను సంరక్షిస్తుంది. మన బాడీకి ఎంత కూల్ చేస్తుందో మొక్కలు కూడా అంతే కూల్ చేస్తుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. అయితే నేను ఇది మార్నింగ్ 10 o'clock ఇచ్చిన. ఇటువైపు నీడ ఉన్న కొంచెం పొడి ఎండ కూడా పడుతుంది. ఇంకా కొన్ని పూల మొక్కలకు మాత్రమే ఇచ్చాను, మిగతా మొక్కలకు సాయంత్రం ఇద్దామని ఇంకా పక్కన పెట్టేసిన. ఇటువైపు నీడ ఉంది కాబట్టి ఇటు ఇచ్చా. ఇంకా అంత వాటర్ ఉన్నాయి కదా, ఇంకా ఇందులో నార్మల్ వైట్ వాటర్ కలిపేసి ఇందులో కలిపేసి మళ్ళీ ఈవినింగ్ ఇస్తాను. ఇప్పుడు కొంచెం నీడ వైపు ఉన్న మొక్కలకు మాత్రమే ఇస్తున్నాను, ఎందుకంటే ఈ ఎండలో ఇచ్చినా కూడా ఏంటంటే మళ్ళీ డ్రై అయిపోతుంది. ఇంక ఈ మధ్య నేను ఈవినింగే ఇస్తున్నాను, లేకపోతే మొత్తం ఇటువైపు నీడ వచ్చినప్పుడు ఇస్తున్నాను. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఇది ఏ షాప్లోనైనా దొరుకుతుంది. ఇప్పుడు చాలా అమ్ముతున్నారు కూడా. మనము ఇలా ఒకవేళ మీకు అక్కడ బూంది లేకపోతే అలోవెరా జెల్ ఉంటుంది కదా, లోపల మొత్తం కూడా ఆ జెల్ ఏదైతే ఉందో అలోవెరాది, ఆ జెల్ అంతా కూడా వాటర్లో బాగా కలిసిపోయే విధంగా, లేకపోతే అలోవెరా జెల్ని మిక్సీ పట్టేసి అదంతా వాటర్లో కలిపి ఇవ్వండి. ఈ సమ్మర్లో మొక్కలకు నిజంగా సంజీవని లాగా పనిచేస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఎండకు చాలా మొక్కలు నిర్ఘాతపోతూ ఉంటాయి. వాటికి నిజంగా చాలా మంచి పోషకాలు అయితే మనం ఎండాకాలంలో అందించాలి. ఎందుకంటే ఇది మార్చి అయినా కూడా మార్చిలోనే ఫుల్ ఎండలు అయితే ఉన్నాయి. ఇంత మార్చిలో కూడా నేను ఈరోజు మార్నింగ్ కూడా కొన్ని ఫ్లవర్స్ అయితే కోసిన. ఎందుకంటే ఈరోజు గురువారం, నేనైతే చాలా పొద్దున్నే కోసిన అనమాట. అవి కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇది గురువారం. ఇది వచ్చేసేమో నేను 10 అట్లా మళ్ళీ వెళ్ళాను గార్డెన్లోకి. ఇంకా నాకు ఏదన్నా పనున్న వీడియోస్ చేసుకోవాలన్నా ఇంకా లేటుగా తెల్లవారిన తర్వాత 10 అట్లకి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక వెళ్ళి నేను షూట్ చేసుకుంటాను. బిఫోర్ ఏమో ఎర్లీ మార్నింగ్ 5 అట్లనేమో పూలు కోసేస్తాను. అవి కూడా అది కోసిన తర్వాత 10 గంటలకు చూడండి ఇంకా మొగ్గలు ఏమైనా ఉంటే అవన్నీ బ్లూమ్ అయినాయి. మొత్తం కోసిన ఈరోజు గురువారం రోజు మార్చి 5 రోజు కోసాక తర్వాత మళ్ళీ ఇన్ని బ్లూమ్ అయినాయి. మొగ్గలు ఏమైనా ఉంటాయి కదా అవన్నీ బ్లూమ్ అవుతాయి మళ్ళీ. ఇక్కడ మీరు చూడొచ్చు కనకాంబరాలు ఎంత చక్కగా వచ్చినాయి చూడండి, గుత్తులుగా వస్తున్నాయి. ఈరోజు కనకాంబరాలు కూడా కోసి మాలైతే అల్లుతున్నాను. ఎందుకంటే మళ్ళీ 2-3 డేస్లోనే ఇవైతే మొత్తం కూడా రాలిపోతుంటాయి, మనం కోయకుండే రాలి ఇంకా గార్డెన్ అంతా ఇటు అటు తిరుగుతూ ఉంటాయి. అవి గాలికి అంటే లైట్ వెట్గా ఉంటాయి కదా. ఇంక ఇవి కూడా కోసి ఈరోజు మాల అల్లాను. ఇప్పుడు లేటుగా అంటే నేను మార్నింగ్ పోయినప్పుడు ఇవి అంత నాకు కనిపించలేదు, పొద్దున కోయటానికి కూడా. శంకు ఫ్లవర్స్ కూడా నేను పోయినప్పుడు అసలు అవి పూయలేదు, అలా ఉండే. ఇంకా తెల్లవారిన తర్వాత కొంచెం ఇంకా కనిపిస్తాయి కదా, ఏమేమి వదిలేస్తాము చీకట్లో అంత కనపడవు కాబట్టి వదిలేసినవన్నీ కూడా కోసుకొచ్చి మాల అయితే అల్లాను. బాబాకి ఈరోజు అయితే మాల వేశాను. ఇంకెంత చక్కగా వచ్చినాయి మీరు ఇక్కడ చూడొచ్చు. అసలు ఫ్లవర్స్ అయితే చాలా బాగా వచ్చినాయి. ఇది మార్నింగ్ కోసినవి నేను నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇంకా నేను ఇక్కడ హార్వెస్ట్ చేసిన ఇందులో చూపిస్తున్నాను కదా. మార్చి 5 గురువారం కోసిన గులాబీలు నేను నెక్స్ట్ వీడియోలో అది సెండ్ చేస్తాను, చూపిస్తాను మీకు. ఇంక ఇది ఇక్కడ ఇవి కోసాను కదా, వీటిని ఇంకా నేను మాలలుతాను. ఇంకా నేను ఈరోజు మార్నింగ్ కోసినవి నేను పూజ గదిలో చూపిస్తాను, దేవుడి దగ్గర పెట్టినవి. ఇవి మార్నింగ్ కోసినవి చూసారు కదా, మందార గులాబీలు. ఇవి ఈరోజు మార్నింగ్ కోసిన. ఇప్పుడేమో ఈ కనకాంబరాలు శంకు ఫ్లవర్స్ కోసుకొచ్చిన అనమాట. నేను పైన పొద్దున కోసేటప్పుడు వీడియో తీసాను కానీ అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మందారాలు కూడా ఇన్ని కోసుకొచ్చిన, అదే పొద్దున్నే కోసాను కాబట్టి అప్పుడు ఒక్కొక్కసారి నేను కొన్ని తీస్తాను, కొన్ని తీయను. మందారాలు కోసేటప్పుడు తీయలేదు, ఓన్లీ గులాబీలు కోసేటప్పుడు మాత్రమే తీసాను. ఇంక ఇవి మాల అల్లిన మరువము శంకు ఫ్లవర్స్ కనకాంబరాలు కలిపేసి మాల కట్టేసి నేను బాబాకి అయితే వేశాను. ఈరోజు గురువారం కదా, గురువారం ఎక్కువ నేను బాబాకి గులాబీలు అంటే చాలా ఇష్టం కాబట్టి గులాబీలు సమర్పిస్తాను. తర్వాత ఈ మాల అయితే అల్లాను. ఇంకా మల్లెపూలు పూసినప్పుడు మల్లెపూలు కూడా కింద సమర్పించాను. ఇంకా పూలు కోసుకొచ్చిన తర్వాత కొంచెం తోటకూర ఉండే, ఈరోజు తోటకూర కర్రీ చేద్దామని చెప్పేసి. ఎండాకాలం తోటకూర బాగా వస్తుంది, ఇంకా గార్డెన్లో చాలా ఉంది కదా అని చెప్పేసి అయితే కోసిన తోటకూర. మన గార్డెన్లో అప్పటికప్పుడు తెచ్చి కోసింది వంట చేసుకుంటే నిజంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.
టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. తప్పకుండా ఈ చిన్న చిన్న తోటలైనా వేసుకోండి, సమ్మర్లో మంచిగా వస్తాయి. నేను బీర సీడ్స్ కూడా పెడదాం అనుకుంటున్నాను, కానీ నేనైతే 10కి వెళ్ళినా ఇంకా ఆ పని ఈ పని చేసి కోసే టైంకి అయితే ఫుల్ ఎండ కొడుతుంది. ఇలా అయితే మొత్తం నేను పైన దీన్ని వాష్ చేసుకుని వచ్చిన, ఇంకా కట్ చేసి కర్రీ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, గోందు లేదంటే మీ దగ్గర ఉన్న అలోవేరా జెల్ అయినా, లేదంటే ఎండిపోయిన మన దగ్గర నిమ్మకాయలు ఉంటాయి కదా, బాగా పండబడిన నిమ్మకాయలైనా 4 ముక్కలుగా కోసి వాటర్లో నానవేసి అవి కూడా వేయచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా సింపుల్ మన కిచెన్లో ఉండే పోషకాలు అందించారనుకో ఇలా గుత్తులు గుత్తులుగా మీ గార్డెన్లో కూడా పువ్వులు వస్తాయి. ఈ వీడియో పైన మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, ప్రతి ఒక్కరికి రిప్లై చేస్తాను. మన వీడియోస్కి అయితే లైక్ చేసినప్పుడు అయిపోతే అవి మాత్రం తప్పకుండా ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది. చాలామంది అడుగుతారు పువ్వులు రావట్లేదని, ఇలా ట్రై చేసి చూడండి. మీ గార్డెన్లో కూడా గుత్తులు గుత్తులుగా పువ్వులు అయితే వస్తాయి ఫ్రెండ్స్. మన గార్డెన్లో గులాబీలు, చామంతులు, కనకాంబరాలు, మందారాలు, మల్లె పువ్వులు, విపరీతంగా మొగ్గలు అండ్ పువ్వులు కూడా గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి. దానికి కారణం మనం ఇచ్చే పోషకాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ.